దైవజనమా, లోకం ఎలాంటిదో చెప్పంటారా? ఎవరైనా చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నారనుకోండి, వాడిని చూసి లోకం ఏమంటుందో తెలుసా? దురదృష్ట జాతకుడు, వాళ్ళ నాన్న ఆయుష్ తీసుకున్నాడు, బ్రతికిన కాలమంతా చిన్నపిల్లడికి ప్రేమను పంచడం దేవుడు ఎరుగు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వీడి జాతకం మంచిది కాదు. అమ్మ కడుపులో పడ్డాడు, నాన్న తెచ్చాడు, అమ్మ కడుపులో పడ్డాడు, నాన్న తెచ్చాడు. ఈ మాటలు అంటూ ఉంటే ఆల్రెడీ నాన్నను కోల్పోయి అమ్మను కోల్పోయి దిక్కులేనుడు అయిపోయాడు కదా, వాడి ప్రాణం ఎంత అల్లాడిపోద్దో లోకం ఎరగదో. ఒక స్త్రీ భర్తను కోల్పోతే, భర్తను కోల్పోయిన విధవరాల్ని చూసి ఛీ, దీని ముఖం చూడకూడదు, ఛీ, శుభకార్యాలకు దీన్ని పిలవకూడదు. విధవరాలు ఎదురొస్తూ ఉంటే అమ్మో మనకు అపశకునం అని చెప్పి విధవరాలిని చూసి దాటి వెళ్ళిపోయే ఆల్రెడీ భర్తను కోల్పోయి జీవితంలో ఒంటరిగా మిగిలిపోయి తాను అల్లాడిపోతూ ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా విధవరాలను చిన్నచూపు చూసే లోకం. అయితే ప్రభు బిడ్డలారా, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ప్రేమించటం ప్రపంచ మానవాళికి నేర్పింది. విధవరాలిని ఆదరించటం ప్రపంచ మానవాళికి నేర్పింది మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. మీరు బ్రతుకుతున్న చోట విధవరాళ్ళు ఉన్నారు కదా, చిన్న వయసులో భర్తను కోల్పోయి వైధవ్యంతో అల్లాడిపోతున్న విధవరాలు ఉంది కదా, ఎప్పుడైనా ఆ విధవరాలను చూసి నాకు ఆ మంచి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, పాపం ఆ బిడ్డ ఆలనా పాలన చూసేది ఎవరో, ఆ బిడ్డకు నేను చేయగలిగిన సహాయం చేయాలని నీకు అనుకూలత కలిగినప్పుడు ఎప్పుడైనా విధవరాలను పరామర్శించినట్లుగా నీ జ్ఞాపకం ఉందా? తండ్రి లేని బిడ్డలు నీకు ఎదురుపడినప్పుడు, చిన్న వయసులో అమ్మా నాన్న లేక, నాన్న ముఖం ఎలా ఉంటుందో తెలియక, అమ్మ ముఖం ఎలా ఉంటుందో తెలియక అనాథలుగా పెరుగుతున్న బిడ్డలు కొంతమంది ఉన్నారే. నువ్వు బ్రతుకుతున్న సమాజంలో తల్లి తండ్రి లేని దిక్కులేని పిల్లలు ఎప్పుడైనా నీకు కనపడినప్పుడు నీకు చేతనైనంత సహాయం, నీ పిల్లలకు మంచి బట్టలు కొనిపెట్టినట్లుగా, నీ కుమార్తెలకు చక్కటి చక్కటి వస్త్రాలు కొనిపెట్టినట్లుగా, తల్లి తండ్రి లేని బిడ్డలకు ఎప్పుడైనా వారి ఇబ్బందులను ఎరిగి వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేసినట్లుగా జ్ఞాపకం నీకుంటే, వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సహాయం చేస్తే నీ భక్తి ఎలాంటిదో తెలుసా? నిష్కలంకమైన భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి.